श्री कृष्ण गोविंद हरे मुरारे श्रीनाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे श्रीनाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे श्रीनाथ नारायण वासुदेव सर्वत्र गोविंद नाम संकीर्तनम गोविंद गोविंद నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమ. श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः శ్రీమాత్రే. श्रीमात्रे नमः బుక్ వచ్చేసిందండి. ఓకే శ్రీమన్నారాయణీయం దశకం 3 ఈరోజు భక్త స్వరూప వర్ణనం భక్తి ప్రార్థనాచ అంటే 3వ దశకంలో భక్త స్వరూప వర్ణనం భక్తి ప్రార్థనాచ ఇందులో మోక్షాబ్దిసారనర భాగవతాఖ్యమజ్ఞో నారాయణీయ నవనీత మహాగృహీత్వా మాయామయోఘ పరితప్త జనాయ మోదాను నారాయణ వనిసురాయ నమోస్తు తస్మై. మనము ముందుగా ఈ 3వ దశకంలో ముందుగా శ్లోకాలన్నీ నేను చదివి మళ్ళీ ఒక్కొక్క శ్లోకాన్ని వివరంగా మళ్ళీ చదువుతాను. ఫస్ట్ 1 నుంచి 10 శ్లోకాలు చదువుతాను. అందరూ మ్యూట్లో ఉండండి అమ్మా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణ మూర్తయే నమః. మనము 1వ దశకం చెప్పుకున్నాము, రివిజన్ క్లాస్ కూడా చెప్పుకున్నాము, 2వ దశకం పూర్తి చేసుకున్నాము. 2వ దశకం కూడా క్లియర్గా 2వ దశకం రివిజన్ కూడా ఈ పూర్తి చేసుకుని 3వ దశకంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాము. స్వరస్పందన యూట్యూబ్ ఛానల్కి, ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. ఇందులో మీకు క్లియర్గా శ్లోకాలన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ మీరు మళ్ళీ చూసుకోవాలన్నా కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ రకంగా చేస్తున్నాను. మనం సౌందర్యలహరి, శివానంద లహరి, ముకుందమాల మరియు ఎన్నో ఈ దుర్గా సప్తసతి ఇవన్నీ ఈ ఛానల్ ద్వారానే చెప్పుకున్నాము. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళని కూడా జాయిన్ అవ్వచ్చు, ప్లస్ షేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3వ దశకంలో పఠంతు నామాని పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః పఠంతు నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కదయంతో గుణకదాః చరంతో ఏ భక్త్యాః స్త్వయి ఖలు రమంతే పరమమోను అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. ఒక్క నిమిషం ఇది ఆఫ్ చేస్తాను.
पठन्तो नामानि प्रमदभरसिन्धौ निपतिताः स्मरन्तो रूपन्ते वरदकथयन्तो गुणकदाः चरन्तो ये भक्त्याः खलु रमन्ते स्त्वयि खलु रमन्ते परममोनु अहं धन्यान् मन्ये समधिगत सर्वाभिलषितान्. రెండవ శ్లోకం. గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేపి అన్యాసక్తం చిత్తం భవతి భత విష్ణో కురు దయాం భవత్పాదాంబోజ స్మరణ రసికో నామ నివహాని అహం గాయం గాయం కుచక కుహచన అహం గాయం గాయం కుహచన వివత్యామి విజనే కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం కృపా జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం మదీయక్లేశౌఘ ప్రశమనదశానామ కియతి న కే లోకేస్మిన్ అనిశమయి శోకా విరహితా భవద్భక్త్యా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే మునిప్రౌఢారూఢా జగతి ఖలు గూఢాత్మగతయోః భవత్పాదాంబోజస్మరణవిరజో నారదముఖాః చరంతి సస్త్వైరం సతతపరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రచలపరిమగ్నాః కిమపరం. భవద్భక్తిః స్పీతా భవతు భవద్భక్తిః స్పీతా భవతు మమ హస్తైవ ప్రశమయేత్ అశేషక్లేశాఘౌ న ఖలు హృది సందేహకణికాః. న చేద్యా సక్తో హి తవ చ వచనం నైగమవచో భవేన్మిథ్యారథ్యా పురుషవచనం ప్రాయమఖిలం. నేను మళ్ళీ శ్లోకాలన్నీ క్లియర్గా ప్రతి పదాన్ని మళ్ళీ చెప్పుకుందాం. భవద్భక్తిస్తావత్ ప్రముఖమధురా త్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేద్ అఖిల పరితాప ప్రశమనీ పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధా దోదయమిలన్ మహానందాద్వైతం దిశతి కిమతః ప్రాద్యమపరం. విధూయ క్లేశాన్ కురు చరణయుగ్మం ధృతరసం భవత్రేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనం అధతే పాదతులసీ పరిగ్రాణే గ్రాణం శ్రవణమపి తే చారుచరితే. ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామకహృది త్వదీయం తద్రూపం పరమరసచిద్రూపముదయాత్ ఉదం చద్రోమాంచో గళిత బహుహర్ష శృణివహో యథా విస్మార్యాసం దురూపశమ పీడా పరిభవాను. మరుద్గేహాదీశ
दीश त्वयि खलु पराञ्चोऽपि सुखिनः भवत्नेहि सोऽहं सुबहु परितप्ये च किमुदम् अकीर्तिस्ते मा भूः वरदगदभारं प्रशमयन्नु भवद्भक्तोतस्थं झुटित कुरु मां कंसदमना किमुक्तैः भूयोभिः तव हि करुणा यावदुदयाद् अहं तावदेव प्रहितविविधार्ता प्रलपितः पुरःकृष्टे पादे वरद तव नेष्यामि दिवसान् यदा शक्तिव्यक्तं नतिनुति निषेवा विरचयन् सर्वत्र గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఇప్పుడు ఈ శ్లోకాలని వివరంగా ఒక్కొక్క పదాన్ని చెప్పుకుందాం. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే అని కీర్తిస్తూ మనం మొదటి శ్లోకం పఠంతో నామాని ప్రమథభరసింధౌ నిపతితాః పఠంతో నామాని ప్రమథభరసింధౌ నిపతితాః పఠంతో నామాని ప్రమథభరసింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కదయంతో గుణకదాః స్మరంతో రూపంతే వరద కదయంతో గుణకదాః చరంతో ఏ భక్త్యాః స్త్వయి ఖలు రమంతే పరమమోను చరంతో ఏ భక్త్యాః స్త్వయి ఖలు రమంతే పరమమోను అహం ధన్యాన్మన్యే సమధిగత సర్వాభిలషితాన్ పఠంతో నామాని ప్రమథభరసింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కదయంతో గుణకదాః చరంతో ఏ భక్త్యాః స్త్వయి ఖలు రమంతే పరమమోనో అహం ధన్యాన్మన్యే సమధిగత సర్వాభిలషితాన్. ఇప్పుడు రెండవ శ్లోకం గద క్లిష్టం కష్టం తవ చరణ సేవా రసభరేత్ అన్యాసక్తం చిత్తం భవతి భత విష్ణో కురు దయాం. అన్యాసక్తం చిత్తం భవతి భత విష్ణో కురు దయాం. ఎక్కడికక్కడే కామాలు విడివిడిగానే చేసుకోవాలి. భవత్పాదాంబోజ స్మరణ రసికో నామనివహాని భవత్పాదాంబోజ స్మరణ రసికో నామనివహాని అహం గాయం కుహచన నివస్యామి విజనే. అహం గాయం కుహచన నివస్యామి విజనే. గద క్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేత్
अन्यासक्तं चित्तं भवति भत विष्णो कुरुदयां भवत्पादाम्बोजस्मरणरसिको नाम నివహాని అనుకుంటే ఇక్కడ ఆ అవుతుంది. అహం గాయం గాయం కుహచన వివత్యామి విజనీ వివత్యామి అంటే సావత్తు ఉంది, యావత్తు ఉంది అక్కడ. 3వ శ్లోకం కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం. మదీయ క్లేశౌఘ ప్రసమ దశనా నామ కియతి. మదీయ క్లేశౌఘ ప్రసమ దశనా నామ కియతి. మదీయ క్లేశౌఘ ప్రసమ దశనా నామ కియతి. నకేకే లోకేస్మిన్ అన్నప్పుడు అనీసమయి ఇలాంటి చిన్న చిన్న పదాలు పక్కన కూడా రాసుకోవచ్చు. నకేకే లోకేస్మిన్ అనీసమయి శోకాభిరహిత భవద్భక్త్యా ముక్తాః సుభగతి మసక్తా విదధతే. సుఖగతి మసక్తా విదధతే. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం. మదీయ క్లేశౌఘ ప్రసమ దశనా నామ కియతి. ప్రశమన దశ నామ కియతి. ప్రశమన దశ నామ కియతి. నకేకే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితా భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే. ముని ప్రౌఢారూఢాః జగతి ఖలు గూఢాత్మగతయో. ముని ప్రౌఢారూఢాః జగతి ఖలు గూఢాత్మగతయోః భవత్పాదాంబోజ స్మరణ విరుజో నారదముఖాః. భవత్పాదాంబోజ స్మరణ విరుజో నారదముఖాః. చరంతి శస్త్వైరం సతత పరి నిర్భాత పరచిత్. చరంతి స్త్వైరం సతత పరి నిర్భాత పరచిత్. సదానందాద్వైత సదానందాద్వైత ప్రసరి పరిమగ్నాః కిమపరం అంటే ఇక్కడ ప్రసర పరి అని ఉంది కదా, ప్రచల పరి అని రాసుకోండి. ప్రచల పరి మగ్నాః కిమపరం. ఇక్కడ ఏంటుంది సదానంద అని కామా పెట్టి ద్వైత సదానందాద్వైత అని కామా పెట్టుకుంటే ప్రచల పరి మగ్నాః కిమపరం. ముని ప్రౌఢారూఢా జగతి ఖలు గూఢాత్మగతయోః భవత్పాదాంబోజ స్మరణ విరజో నారదముఖాః. చరంతి శస్త్వైరం సతత పరి
నిర్భాతపరచిత్ సదానందాద్వైత ప్రచలపరిమగ్నాః కిమపరం. ఇప్పుడు 5వ శ్లోకం. భవద్భక్తిః స్పీతా భవతు. భవద్భక్తిః స్పీతా భవతు. మమ హస్తైవ ప్రశమయేత్. మమ హస్తైవ ప్రశమయేత్. అశేష క్లేశాఘౌ. ఘౌ ఉంది ఇక్కడ. భవద్భక్తిః స్పీతా భవతు. మమ హస్తైవ ప్రశమయేత్. అశేషక్లేశాఘం న ఖలు హృది సందేహకణికాం. భవద్భక్తిః స్పీతా భవతు కామ మమ హస్తైవ ప్రశమయేత్. అశేషక్లేశాఘం క్లేశౌఘం న ఖలు హృది సందేహకణికాం. న చేద్వా సోక్తిః న చేద్యాః సోక్తిః న చేద్వా సోక్తిః తవ చ వచనం నైగమవచో సోక్తిః కామ తవ చ వచనం న చేద్వ్యా సోక్తిః తవ చ వచనం నైగమవచో భవేన్మిథ్యా రథ్యా పురుషవచన ప్రాయమఖిలం. భవద్భక్తిః స్పీతా భవతు. మమ హస్తైవ ప్రశమయేత్. అశేష క్లేశౌఘం న ఖలు హృది సందేహకణికాం. న చేద్వాహ ద్యా సోక్తైః తవ చ వచనం నైగమవచో భవేన్మిథ్యా కామ రథ్యా పురుషవచన ప్రాయమఖిలం. భవద్భక్తిః స్పీతా భవతు. మమ హస్తైవ ప్రశమయేత్. దశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికాం. న చేద్వ్యాసోక్తిః స్తవ చ వచనం నైగమవచో భవేన్మిథ్యా రథ్యా పురుషవచన ప్రాయమఖిలం. ఇక్కడ 6వ శ్లోకం. భవద్భక్తిస్తావత్ ముఖమధురా త్వద్గుణరసాత్. భవద్భక్తిస్తావత్ ముఖమధురా త్వద్గుణరసాత్. కిమప్యారూఢా చేద్ అఖిల పరితాప ప్రశమనీ. కిమప్యారూఢా చేద్ అఖిల పరితాప ప్రశమనీ. భవద్భక్తిస్తావత్ ప్రముఖమధురా త్వద్గుణరసాత్. కిమప్యారూఢా చేద్ అఖిల పరితాప ప్రశమనీ. పునశ్చాంతే స్వాంతే అంటే పునశ్చాంతే కామ పెట్టుకుని స్వాంతే కామ పెట్టుకుని
విమల పరిబోధోదయమిలను విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం మహానందాద్వైతం దిశతి కిమతః ప్రాద్యమపరం మహానందాద్వైతం దిశతి కిమతః ప్రాద్యమపరం భవద్భక్తిస్తావత్ ప్రముఖమధురా त्वद्गुणरसात् किमप्यारूढा चेद् अखिलपरितापप्रशमनी पुनश्चान्ते स्वान्ते विमलपरिबोधोदयमिलन् महानन्दाद्वैतं दिशति किमतः प्राद्यमपरम् महानन्दाद्वैतं दिशति किमतः ప్రాప్ద్యమపరం. ఇప్పుడు మనం 7వ శ్లోకం. విధూయ క్లేశాన్ కురు చరణయుగ్మం ధృతరసం విధూయ క్లేశాన్ కురు చరణయుగ్మం ధృతరసం భవత్రేత్ర ప్రాప్తౌ భవత్రేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్ముత్యాలోకే నయనం ఆధత్ నయనం భవన్ముత్యాలోకే నయన అధతే నయనం అధతే పాదతులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే విధూయ క్లేశాన్ గురుచరణయుగ్మం ధృతరసం విధూయ క్లేశాన్ కురుచరణయుగ్మం ధృతరసం భవత్రేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్ముత్యాలోకే నయనం అధతే పాదతులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే. ఇప్పుడు 8వది. ప్రభూతాదివ్యాధి ప్రసభచలితే మామకహృది. ఇలా ఎక్స్టెన్షన్ చుక్కలు పెట్టుకోండి. హృది అంటే రాగం తీయాలని. ప్రభూతాదివ్యాధి ప్రసభచలితే మామకహృది త్వదీయం తద్రూపం పరమరస చిద్రూపముదియాత్ పరమ సుఖానుంది ఇక్కడ. పరమరస చిద్రూపముదియాత్ ఉదంచద్రోమాంచో గళిత బహుహర్షా శృణివహో ఉదంచద్రోమాంచో గళిత బహు హర్షా శృణివహో యథా విస్మర్యాసం దురుపశమపీడా పరిభవాన్ ప్రభూతాదివ్యాధి ప్రసభచలితే మామకహృది త్వదీయం తద్రూపం
పరమసుఖచిద్రూపముదియాత్ ఉదం చద్రోమాంచో గళితబహుహర్ష శృణివహో యదా విస్మర్యాసం దురుపశమపీడా పరిభవాన్ పీడా దగ్గర కామ పెట్టుకుంటే పరిభవాను. 9వ శ్లోకం. మరుద్గేహాదీశ త్వైకలు పరాంచో సుఖినః. మరుద్గేహాదీశ త్వైకలు పరాంచో సుఖినః భవత్నేహి సోహం సుబహు పరితప్యే చ కిమిదం భవస్నేహి సోహం సుబుహు పరితప్యే చ కిమిదం. అకీర్తిస్తే మా భూః వరద గదభారం ప్రశమయన్. అకీర్తిస్తే మా భూః వరద గదభారం ప్రశమయన్. అకీర్తిస్తే మా భూః వరద గదభారం ప్రశమయన్. భవద్భక్తోత్తంసం జుటితి కురు మాం కంసదమన. మరుద్గేహాదీశ త్వైకలు పరాంచోపి సుఖినః భవత్నేహి సోహం సుబుః పరితప్యే చ కిమిదం. అకీర్తిస్తే మాం భూ వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం జుటితి కురు మాం కంసదమన. ఇప్పుడు 10వ శ్లోకం. కిముక్తైః భూయోభిః తవ హి కరుణా యావదుదియాత్. కిముక్తైః భూయోభిః తవ హి కరుణా యావదుదియాత్. కిముక్తైః భూయోభిః తవ హి కరుణా యావదుదియాద్. అహం తావద్దేవ ప్రహిత వివి దార్తా ప్రలపితః. అహం తావద్దేవ ప్రహిత వివి దార్తా ప్రలపితః. పురక్లుప్తే పాదే కామ వరద తవ నేష్యామి దివసాన్ అనుకుంటే యథాశక్తి వ్యక్తం నుతి నిషేవా విరచయన్. కిముక్తైః భూయోభిః తవ హి కరుణా యావదుదియాద్. అహం తావద్దేవ ప్రహిత వివి దార్తా ప్రలపితః. పురక్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నుతి నిషేవా విరచయన్. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. ఇప్పుడు ఒక్కొక్కటి చదువుకుంటూ ఇంకా మనకి 25 నిమిషాలు, అంటే ఇది టైం లిమిట్ ఏం లేదు ఈ జూమ్ లింక్లో. కొద్దిగా
మీనింగ్ తెలుసుకుందాం. ఇకప్పుడు ఇప్పటికి 3-4 సార్లు చదివినట్టు అవుతుంది. అప్పుడు పఠन्तు నామాని ప్రమదభరసింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కదయంతో గుణకదాః చరంతో ఏ భక్త్యాః త్వయి ఖలు రమంతే పరమమోను అహం ధన్యాన్మన్యే సమధిగత సర్వాభిలషితాన్. ఓ వరదనాయక, ఆనందమనే సముద్రంలో మునిగి పదే పదే నీ నామాలను స్మరించే భక్తులను, ఏకాగ్రతతో నీ రూపాన్ని స్మరించే వారిని, నీ గుణకథలను తమలో తాము చెప్పుకునే వారిని, నీ యందు పొందబడిన కోరికల గల ఆ భక్తులను ధన్యులుగా నేను భావిస్తున్నాను అని నారాయణ భట్టతిరి భగవంతుడికి అందరి భక్తుల తరపున రాసేశారు. ఓ వరదనాయక, ఆనందంతో సముద్రంలో మునిగి పదే పదే నీ నామాలను స్మరించే భక్తులను, పఠంతో నామాని ప్రమదభరసింధో నిపతితాః, ఏకాగ్రతతో నీ రూపాన్ని స్మరించే వారిని, నీ గుణ కథలను తమలో తాము చెప్పుకునే వారిని, నీ యందు పొందబడిన కోరికలు గల భక్తులను ధన్యులుగా నేను భావిస్తాను అని. గద క్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేపి అన్యాసక్తం చిత్తం భవతి భత విష్ణో కురు దయాం. భవత్పాదాంబోజస్మరణ రసికో నామ నివహాని అహం గాయం గాయం కుహచన నివస్యామి విజనీ. రాగం మాత్రం మార్చొద్దండి. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ అన్నా చేసుకోండి. కానీ మా గురువు గారు ఉమామహేశ్వరి మేడం ఇలాగే చెప్పారు, మేము ఇలాగే నేర్చుకున్నాం. ఎంతో చక్కగా ఉంటుంది. రాగం కొంచెం కాస్త మూడ్లోకి వెళ్ళి మీరు నేర్చుకుంటే మీకు కూడా వచ్చేస్తుంది. సర్వవ్యాపకుడైన విష్ణుదేవా, రుగ్మతలచే బాధనొందునది నీ పాదసేవచే కలిగే ఆనందాన్ని భరించడానికి అయిష్టత చూపే నా మనస్సు నీ దయను ప్రసరింపచేయి. రుగ్మతలతో బాధతో ఉంటే నీ పాదసేవ కలిగే ఆనందాన్ని భరించడానికి అయిష్టత, ఏదన్నా బాగుండనప్పుడు ఎక్కువ స్మరణ చేయాలనిపించదని అని చెప్తున్నారు. అయ్యో, నిర్జన ప్రశాంతమైన ప్రదేశములలో నీ పద్మ స్మరణ చేసే రసికుడనై నీ బహునామాలను కీర్తించే అదృష్టశాలినై తరించే భాగ్యాన్ని నీ కరుణచే కోరుతున్నాను అని 2వ శ్లోకానికి. 3వ శ్లోకం. కృపా తే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమనదశా నామ కియతి నకేకే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితాః భవద్భక్త్యా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే. 3వ దానికి ఏమిచ్చారు అర్థం అంటే, నీ దయ ప్రసరించే ఈ మనుజులకు లభించనిది ఏమున్నది? నీ దయకు నా బాధా సమూహాలను తొలగించటం అనే విషయం స్వల్పమైనదే. సత్ఫలితాలు స్వల్పమైనది. కోరికలు పట్ల అనాసక్తులై నీ దరికి చేరిన అసంఖ్యాక భక్తుల తమ తమ ప్రాపంచిక దుఃఖాలను పోగొట్టుకొనుటకై ఆనందమైన స్వేచ్ఛాస్థితిలో నీ ఆశీస్సులు పొందుచున్నారు. ముని ప్రౌఢారూఢాః జగతి ఖలు గూఢాత్మగతయోః భవత్పాదాంబోజస్మరణ విరజో నారదముఖాః చరంతి శస్త్వైరం
సతత పరి నిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రచల పరిమగ్నా కిమపరం. మనుషులలో ఉన్న స్థితి నందుకొన్న నారదాదులు నీ పాదార విందాలను నిరంతరం ధ్యానం చేసి మునులలో ఉన్న స్థితి అందుకున్న నారదాదులు నీ పాదార విందాలను నిరంతరం ధ్యానం చేసి తొలుత ఎదురైన ప్రతిబంధకాలను అధిగమించి కేవలం బ్రహ్మానందం అనే రసానందాన తేలి ఈదులాడుతూ ఉంటారు కదా, అంతకన్నా కావలసిన భాగ్యం ఏమున్నది? ఫస్ట్లో ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుందేమో, చేయలేమేమో, పూర్తి చేయలేమేమో, చదవగలమా మనము, అలా చదవగలమా, ఆ రాగంలో చదవగలమా, మనకి వల్ల అవుతుందా, ఇవన్నీ వస్తాయి, ఈ క్లేశాలన్నీ ఉంటాయి. అలాగా దీంట్లో చెప్తున్నారు, తొలుత ఎదురైన ప్రతిబంధకాలను అధిగమించి కేవలం బ్రహ్మానందం అనే రస సముద్రాన తేలి ఈదిలాడుతుంటారు కదా, అంతకన్నా కావాల్సిన భాగ్యం ఏమున్నది? ఒకసారి దాంట్లో దిగిన తర్వాత ఆనందం తెలుస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఏమీ గుర్తుండవు అనమాట. ఇంత కష్టాలు ఇవేమీ ఉండదు అనమాట. ఎంత మనము ఏదైనా కూడా ముందు ప్రారంభించేటప్పుడు ఏది కూడా జంకకూడదు, భగవంతుడి మీద వదిలేసి ముందుకెళ్ళిపోవటమే. ఈ 100 దశకాలు మనం చేయగలమా అనుకోకూడదు, భగవంతుడి చూపిస్తాడన్నమాట దారి. అందుకని అని దీని అర్థం మనోధైర్యం గురించి. భవద్భక్తి స్పీతా భవతు, భవద్భక్తి స్పీతా భవతు మమ, భవద్భక్తి స్పీతా భవతు మమ స్తైవ ప్రశమయేత్ దశేషక్లేశౌఘం అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికాం. న చేద్వ్యాసోక్తిః తవ చ వచనం నైగమవచో, న చేద్వ్యాసోక్తిః తవ చ, అక్కడ విడగొట్టుకోవాలి, సోక్తిః తవ చ వచన నైగమవచో భవేన్మిథ్యారథ్యా పురుషవచన ప్రాయమఖిలం. నీపై నాకున్న భక్తి స్థిరమై ఉండుగాక, ఆ భక్తి నా కష్ట సమూహములన్నిటినీ తొలగించి వేయగలదు, ఈ విషయంలో నాకు కించిత్ సందేహం కూడా లేదు. నా మాటలే అబద్ధాలైతే వ్యాసుని మాట నీ మాట వేద ప్రవచనాలన్నీ మిథ్యలే అవుతవి. వీధుల వెంబడి తిరిగి ఉబుసుపోకక మాట్లాడేవాడి మాటలు వ్యర్థాలవుతాయి. నీపై నాకున్న భక్తి స్థిరమై ఉండుగాక, ఆ భక్తి నా కష్ట సమూహాలన్నిటినీ తొలగించి వేస్తాయి. ఆయన మీద భక్తి మనం 100% పెడితే ఆ స్థిరమైన భక్తిటది, ఆ భక్తి అన్ని కష్ట సమూహాలన్నీ తుడిచివేస్తాయి. భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురా త్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేద్ అఖిల పరితాప ప్రశమనేత్. పునశ్యాంతే స్వాంతే విమల పరిభో దోదయమిలన్ మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరం. నీపై గల భక్తియే ప్రముఖమైనది, మధురమైనది. నీ గుణరసాన్ని గ్రోలిన కొద్దీ అన్ని తాపత్రయాలు నశిస్తాయి. ఆ భక్తి మరింత వికసితమైతే అజ్ఞానాంధకారం నుండి మానవుని మేలుకొలుపు వస్తుందిట, అద్వైత స్థితి వైపు భక్తులను నడిపిస్తుంది. అన్ని తాపత్రయాలు పోతాయట భగవంతుడిని నమ్ముకుంటే. నెక్స్ట్ 7వ శ్లోకం. విధూయ క్లేశాన్ కురుచరణయుగ్మం ధృతరసం భవత్రేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయన అధతే పాద తులసీ.
పరిఘ్రాణీ ఘ్రాణం శ్రవణమపి తే చారు చరితే. 7వ శ్లోకంలో స్వామి నా క్లేశాలను తొలగించు, నా పాదాలు నీ దేవాలయాల వైపు నడవడంతో ఆనందం పొందుతాయి. నీ పూజ చేయడంలోనే నా చేతులు పవిత్రతను పొందుతుండగా, నీ సుందర రూపాన్ని తిలకించడంతోనే నా కన్నులు నీ పాద తులసిని ఆస్వాదించటంలో నా నాసిక, నీ మనోహర చరితాన్ని వినడంలో నా చెవులు ధన్యతను పొందుతూ ఉంటాయి. అటువంటి భాగ్యమును గ్రహింపుము. ఆయనవి చూస్తే కన్నులు, వింటే చెవులు, గుడికి వెళ్ళటానికి కాళ్ళు, ఇవన్నీ ధన్యతను పొందుతాయి. స్వామి నా క్లేశాలను తొలగించు, నా పాదాలు నీ దేవాలయాల వైపు నడవడంలో ఆనందం పొందుతాయి అంటూ ఈ శ్లోకంట. ఎంత బాగుందో కదా. 8వది ప్రభాతాదివ్యాధి ప్రసభ చలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమరసచిద్రూపముదియాత్ ఉదంచద్రోమాంచో గలిత బహుహర్ష శృణివహో యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్. 8వ శ్లోకము. నా హృదయం అంటే ఆది వ్యాధి అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాలకు గురై చెలించుచున్నది. మనసు కూడా బాగున్నప్పుడు అది వ్యాధిట. శారీరకంగా ఏదైనా నొప్పులు అవి ఉంటే శారీరక ఆరోగ్యం. ఈ రెండు కూడా బాధకి గురై చెలించుచున్నవి. నీ పరమ సుఖదాయకమైన బ్రహ్మరూపాన్ని చూసి రోమాంచితుడవై ఆనంద బాష్పాలు స్రవించుచుండగా ఈ అసాధ్యమైన వ్యాధి వలన కలిగే వేదనను మర్చిపోతానుగాక. ఈ శ్లోకం యొక్క అర్థం ఎంత బాగుందో. నెక్స్ట్ 9వది. మరుద్గేహాదీశ త్వయి ఖలు పరాంచోపి సుఖినః భవత్నేహి సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూ వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తస్తం సం జుటితి గురుమాం కంసదమనా. 9వ శ్లోకం అర్థము ఈ విధంగా ఉంది. ఓ గురువాయూరపురాధీశ, నిన్ను వ్యతిరేకించేవారు కూడా సుఖంగా జీవితాన్ని గడుపుతుండగా నీ భక్తుడనైన నేను నానా బాధలు పొందుచున్నాను. ఇది నీకు కీర్తిని కలిగిస్తుందా? వరాలిచ్చే దేవా, కంసుని సంహరించిన వాడా, నా వ్యాధి బాధలను తొలగించి నన్ను నీ భక్త శ్రేష్ఠుణ్ణి గావించు అని అర్థం. తెలుసుకున్న కొద్దీ ఇంకా ఎంతో మధురంగా ఉంది కదా. ఇప్పుడు 10వ శ్లోకం. కిముక్తైః భూయోభిః తవ హి కరుణా యావదుదియాద్. కిముక్తైః భూయోభిః తవ హి కరుణా యావదుదియాద్ అహం తావద్ధేవ ప్రహిత వివిధార్తా ప్రలపితః పురక్లుప్తే పాధే వరద తవ నేష్యామి దివసాను యథా శక్తి వ్యక్తం నతినుతి నిషేవా విరచయన్ను. నా 10వ శ్లోకంలో ఓ వరాలిచ్చే దేవా, పదే పదే చెప్పడం ఎందుకు? నాపై నీ కరుణ ప్రసరించే వరకు నా అదృష్టాన్ని గూర్చి శోకిస్తూ నీ పాదాల వద్దే నా రోజులన్నీ గడుపుతాను. అంటే ఓ వరాలిచ్చే దేవా, పదే పదే చెప్పటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి.
నాపై నీ కరుణ ప్రసరించే వరకు నా అదృష్టాన్ని గూర్చి శోకిస్తూ నీ పాదాల వద్దే నా రోజులన్నీ గడుపుతాను. నీ ఘనతను ప్రశంసిస్తూ నీ సేవలోనే నా శక్తి మేరకు జీవితాన్ని గడుపుతాను అని అర్థం. నీ ఘనతను ప్రశంసిస్తూ నీ సేవలోనే నా శక్తి మేరకు జీవితాన్ని గడుపుతాను అని ఈ 10వ శ్లోకం యొక్క అర్థం. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. 3వ దశకం. పద్మ, ప్రబల ఒకసారి చదువమ్మా 1 నుంచి 10 వరకు. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్త్యా త్వయి ఖలు రమంతే పరమమునో అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్ గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేపి అన్యాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయాం భవత్పాదాంభోజస్మరణరసికో నామ నివహాని అహం గాయం గాయం కుహచన వివస్యామి విజనే కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమనదశా నామ కియతి నకేకే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితాః భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే ముని ప్రౌఢారూఢా జగతి ఖలు గూఢాత్మగతయోః భవత్పాదాంభోజ స్మరణ విరుజో నారదముఖాః చరంతీశస్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రచల పరిమగ్నా కిమపరం భవద్భక్తిస్పీతా భవతు మమ శైవ ప్రశమయేత్ అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికా న చేద్వ్యాసస్సూక్తిః తవ చ వచనం నైగమవచో భవేన్మిథ్యారధ్యా పురుషవచన ప్రాయమఖిలం భవద్భక్తిస్తావత్ ప్రముఖమధురా త్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేద్ అఖిల పరితాప ప్రశమనీ పునఃశాంతే స్వాంతే విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం దిశతి కిమితః ప్రాధ్యమపరం విధూయ క్లేశాన్ కురు చరణ యుగ్మం ధృతరసం భవద్ క్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనమథతే పాదతులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామక్క హృది త్వదీయం తద్రూపం పరమరస చిద్రూపముదియాత్ ఉదంచద్రోమాంచో గలిత బహు హర్షాశ్రునివహో యథా విస్మర్యాసం
दुरुपशमपीडा परिभवान् मरुद्गेहाधीश त्वयि खलु पराञ्चोऽपि सुखिनः भवत्स्नेही सोऽहं सुबहु परितप्ये च किमिदम् अकीर्तिस्ते मा भूः वरदगदभारं प्रशमयन् भवद्भक्तोत्तंसं झटिति कुरु मां कंसदमना किमुक्तैः भूयोभिः तव हि करुणा यावदुदयात् अहं तावद्देव प्रहितविविधात्तप्रलपितः पुरः क्लुप्ते पादे वरद तव नेष्यामि दिवसान् यथा शक्तिव्यक्तं नतिनुति निषेवा विरचयन् सर्वत्र गोविन्द नाम సంకీర్తనం గోవింద గోవింద. చాలా బాగుంది. సర్పయాగం చేయడం వలన జయమే జయునకు దాపురించిన కుష్ఠవ్యాధి గురువాయూరు శ్రీకృష్ణుని కారుణ్యంతో నయమైందని నారద పురాణం వచిస్తోంది. అంటే కనుక కలియుగం ప్రారంభంలోనే దాదాపు 5,077 సంవత్సరాల పూర్వమే గురువాయూరు శ్రీకృష్ణుడు అక్కడ కొలువు తీరాడని చెప్పవచ్చుట. నారాయణ భట్టతిరి రచించిన నారాయణీయం కావ్యంగా స్తుతిగా ప్రసిద్ధిగాంచింది. అంటే అప్పటికే ఈ గురువాయూరు శ్రీకృష్ణుని వలన ఈ సర్వరోగాలు పోతాయిట. ఆయన్ని మనం తలుచుకున్నా, స్మరించినా, కీర్తించినా దీనివలన, ఈ నారాయణీయం వలన. గొప్ప భట్టాత్రి మనకి అందించిన, నారాయణ భట్టతిరి అందించిన ఈ నారాయణీయాన్ని భగవంతుడి సంకల్పం లేనిదే మనం నేర్చుకోలేమని మనకి చాలా చోట్ల తెలియవస్తున్నది. అమ్మ, అందరికీ 3వ శ్లోకము ఏదన్నా డౌట్లు ఉన్నాయా? క్లియర్ అయిందా? బాగుందండి, చాలా బాగుంది. ఏమీ లేదు, చాలా బాగుంది, అర్థమైంది మంచిగా చక్కగా. నాకు కూడా బుక్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రేపు మనం రివిజన్ చేసుకుందామా? 3వ శ్లోకం, 3వ దశకం నిదానంగానే చేసుకుందాం. 1 గంట పైనే ఉంటుంది టైం. అట్లాగే ఏమి హడావిడి లేదుగా మీకు. చక్కగా ఈ దశకం ఈరోజు కాస్త చదువుకుండి. దీన్ని మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, చూసుకుంటూ డౌట్ ఏమన్నా వస్తే చూసుకోవచ్చు. చక్కగా ఆ రాగంలోనే ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు చక్కగా అన్ని కామాలు పెట్టుకు చదువుకుంటే. 4వ దశకం అయితే ఇంకొక రాగంలో ఉంటుంది, రాగం చేంజ్ అవుతుంది. పఠంతు నామాని ప్రమదభరసిందో నిపతితాః అని స్టార్ట్ అవుతుంది 3వ దశకం. 4వ దశకం రేపు. ఇప్పుడు 3వ దశకం పూర్తి చేసుకున్నాము. చాలా సంతోషం అండి. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. చాలా చక్కగా చెప్తున్నారండి. థ్యాంక్స్ అండి. అంటే నాకు పెద్దగా తెలుసని అనట్లేదు. ఇది కేవలం మా మేడం చెప్పింది శ్లోకాలే, యాజ్ ఇట్ ఈజ్ అలా చెప్పాలని ట్రై చేస్తున్నా. మధ్య మధ్యలో కొంచెం ఇదైనా కూడా ఏదో ఇంకొక 4 చదువుకున్నా అదొక తృప్తి. మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళందరికీ అందజేయండి అమ్మా. పంపిస్తున్నానండి మక్కకి. ఓకే అమ్మా. శ్రీమాత్రే నమః. ఓకే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. శ్రీమాత్రే నమః.
నాకు కూడా బుక్ వచ్చేసిందండి. విజయలక్ష్మి గారు విన్నానండి. బాగుంది. బుక్ వచ్చేసింది ఈ రోజే. ఓకే ఓకే, చక్కగా చెప్తున్నారు. మొదటి దశకం పంపించారు కదా నాకు, చాలా ఆ, చక్కగా చదువుతున్నారు. అది సేమ్ మీరు అలా చదువుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఒక్కొక్కళ్ళు చదువుతుంటే. అంటే ఏంటంటే అది కాస్త అందరికీ వెళ్ళింది, అందుబాటులో ఉంది, ఆ. చదవగలుగుతున్నారని ఆనందం వస్తుంది. ఫస్ట్ బాగుంది. టైం మీరు చెప్పినప్పుడే నేర్చుకుందామంటే అప్పుడు నాకు చాలా బెంగగా ఉండి నేర్చుకోలేకపోయాను. మా మనవడు చిన్నవాడు అప్పుడు, మ్మ్. అందుకని కొద్ది ఇప్పుడు మళ్ళీ వచ్చింది, నా కోసమే వచ్చింది అనుకుంటున్నాను. మ్మ్. మొన్ననైతే అది దుర్గా సప్తశతి కూడా చెల్లెలు గారు చాలా చక్కగా చెప్పి నాకైతే అవును. నోటికి వస్తుంది. ఇద్దట్లో కూడా చదువుకుంటున్నారట మా వారు అంటున్నారు. ఆ, అంత బాగా. ఆ, అవును, అంటున్నారు. చాలా ఏ బాగుంది మంత్రాలు దుర్గా సప్తశతి. ఏ మంత్రాలు చెప్పినా నిద్దట్లో అంటున్నారు. ఆ, అది ఆ, ఓకే. ఇక్కడ ఈ కాలనీలో ఇది చండీ యాగం చేయిద్దాం అనుకున్నానండి. మేము అందరం కలిసి కాలనీలో మొన్న చెప్పాను అందరికి, అందరు సరే అన్నారు. ఆహా. రేపు 11వ తారీఖు ఆదివారం నాడు చేయిద్దాం అనుకుంటున్నాం. మ్మ్. అది చాలా అసలు దుర్గా సప్తశతి చదువుకుని చండీ యాగం చేసుకుంటే చాలా అమ్మవారు అసలు ఆ చండీ యాగంలో ప్రత్యక్షమైపోతారు అవి చదివితే. చాలా. మొన్న అనుకోకుండా అమ్మాయి వాళ్ళు చేసుకున్నారు, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో. మ్మ్. ఇప్పుడు కాలనీలో గుడి దగ్గర వినాయకుడి గుడి ఉంది, మా ఇంటి మ్మ్. దగ్గరే ఉంది, అక్కడ చాలా సంతోషం. చేయిద్దామని మ్మ్. అందరితో చెప్పాట. మీరు సరే ఈ మేడం. మన దుర్గా టెంపుల్ నిజాంపేట అక్కడ కూడా చేస్తారు ఆయన. అక్కడ కూడా చేస్తారు కానీ మ్మ్. ఇప్పుడు మేము కొండ వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళడానికి వీలే లేదు, అదే వెళ్ళలేను, అదే. అవసరం ఉంది. ఇంకొకటి అట్లా మన ఈ చండీ హోమంలో కావాల్సిన వస్తువులు తీసుకెళ్ళి అక్కడ సమర్పించుకున్నా చాలా ఇది విశేషం అన్నమాట. ఆ, అవన్నీ ఉంటాయి విడివిడిగా. చెప్పారు మొన్న, అన్ని చెప్పారు. ఇక్కడ వాళ్ళు చెప్తుంటే కూడా వీడియో తీసి నేను మ్మ్. చెల్లెలు గారికి చాలా చక్కగా ఉంది. మనం చదువుకుని నాకు చెప్తూ ఉంటే ఎలా చెప్పారో మ్మ్. వాళ్ళు చేస్తూ నేను కూడా పక్కన కూర్చున్నా కదా బుక్ పట్టుకొని, అలాగే ఉంది. అలాగే విగ్రహాలు పెట్టి అమ్మవారిని పెట్టి అభిషేకం చేసి నవగ్రహ మండపాలని చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది. మ్మ్. అట్లా సంతోషం అనిపించి నాకు అక్కడ కాలనీలో మన గుడి దగ్గర చేద్దామని మన వాళ్ళందరికీ చెప్పారు. ఎందుకంటే మ్మ్. ఒక్కదానికి కాదు, అందుకని అందరి లోక కళ్యాణార్థం అవును అనుకొని సరే అన్నారు అందరు కూడా. అది కూడా అందరు ఒప్పుకోవడం కూడా గొప్పే కదా. అవును అది అట్లా అనుకున్నాను. అవును. ఓకే అండి, ఓకే అమ్మా, సంతోషం. సంతోషం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. బాయ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.